గత కొన్నేళ్లుగా టీమిండియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఊరిస్తూ ఉంది. టీమిండియా 2 సార్లు ఫైనల్ చేరిన భంగపాటు తప్పలేదు. ముచ్చటగా 3వసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు అడిలైడ్ టెస్ట్ ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్లో ఓటమి తర్వాత టీమిండియా WTC రేసులో వెనకబడింది. ఓ దశలో వరుసగా 6 టెస్ట్ విజయాలతో WTC పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన రోహిత్ శర్మ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఫైనల్కు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవాలన్న కోహ్లీ, రోహిత్ల కల నెరవేరకుండా పోతుంది. రెండో టెస్ట్ ఓటమి తరువాత WTC పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోగా దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా 2వ స్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ WTC ఫైనల్కు భారత్కు అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి టీమిండియా ఫైనల్కు ఎలా చేరుకోగలదో చూద్దాం. బోర్డర్ గవాస్కర్ సిరీస్కు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ టూర్లో భారత్ అన్ని మ్యాచ్లు గెలవాలని మాట్లాడుకున్నాం. కానీ ఈ సిరీస్లో ఇంకా 3 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో 1 గెలిచాం. సో ఇప్పుడు భారత్ కనీసం 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ను డ్రాగా చేసుకోవాలి. అప్పుడు భారత్ 2వ స్థానానికి చేరుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటితే అప్పుడు శ్రీలంకలో 2-0తో గెలిచిన ఆస్ట్రేలియా WTC ఫైనల్ అవకాశాలు తక్కువే. అయితే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించినట్లయితే టీమిండియా ఫైనల్స్కు చేరుకోగలదు. మరోవైపు పాక్తో జరిగే 2 టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోవాలని భారత్ కోరుకోవాలి. ఇవన్నీ జరిగితే టీమిండియా WTC ఫైనల్కు చేరుతోంది. భారత్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మొత్తం 109 మ్యాచ్లు ఆడాయి. భారత్ 33 మ్యాచ్లు గెలిచింది, ఆస్ట్రేలియా 46 మ్యాచ్లు గెలిచింది. ఇది కాకుండా 29 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.